హాయ్ అండి, నమస్తే. ఈరోజు నుండి నేను పాలో కొల్హో అనే రచయిత రచించిన పరుసవేది అనే ఒక మంచి పుస్తకాన్ని మీకు షేర్ చేస్తున్నానండి. ఈ పుస్తకాన్ని తెలుగులో గర్నెపూడి రాధాకృష్ణమూర్తి గారు అనువదించారు. ఈ పుస్తకం 85 మిలియన్ ప్రతుల అమ్మకాలు జరిగాయి. పిరమిడ్స్ అడుగున దాగి ఉన్న నిధుల అన్వేషణలో తన మాతృదేశం స్పెయిన్లో ఆండలూసియా నుంచి ఈజిప్ట్ ఎడారులకు ప్రయాణం సాహసించిన శాంటియాగో అనే ఒక గొర్రెల కాపరి కథ. సరళమైన పటుత్వంతో మనసును మదించే వివేచనతో సాగే పయనం. దారిన అతను ఒక జిప్సీ వనితను, తనను రాజుగా చెప్పుకునే ఒక పెద్ద మనిషిని, ఒక రసవాదిని కలుస్తాడు. అందరూ శాంటియాగోకు అతని అన్వేషణకు గమ్యాన్ని సూచిస్తారు. అక్కడ ఉన్న నిధి ఏమిటో ఎవరికీ తెలియదు. దారిలో ఎదురయ్యే అవాంతరాలను శాంటియాగో అధిగమించగలడో లేదో అంతకంటే తెలియదు. కానీ ప్రాపంచిక వస్తు అన్వేషణలో మొదలైన పయనం అంతరంగ సంపద గుర్తించడంగా అవతరించుతుంది. శాంటియాగో కథ ప్రగాఢమైన మానవత్వం చిందించి దీర్ఘాలోచనలు రేకెత్తించే వివేచనా సాగరం. మనలను మార్చివేయగల మన కలల అనంతశక్తికి, మన గుండె చెప్పుడు వినవలసిన ఆగత్యానికి నిదర్శనం. పాలో కొల్హో అత్యంత ప్రభావశాలురైన సమకాలీన రచయితలలో ఒకరు. ఆయన 1947లో బ్రెజిల్లోని రియో డి జెనీరోలో జన్మించారు. ఆయన రచనలు అనేకం అంతర్జాతీయంగా అత్యధిక అమ్మకాలు సాధించాయి. ఆయన రచనలు 84 భాషలలోకి అనువాదం అయ్యి ప్రపంచవ్యాప్తంగా 170 పైన దేశాలలో 320 మిలియన్ ప్రతులకు పైగా అమ్మకం అయ్యాయి. ఆయన బ్రెజిలియన్ అకాడమీ ఆఫ్ లెటర్స్లో సభ్యులు. షెవాలియర్ ది లార్డర్ నాసియోనల్ ది లా లేజియోన్ డి ఆనర్ పురస్కార గ్రహీత. 2007లో ఆయన ఐక్యరాజ్య సమితి శాంతిదూతగా పేర్కొనబడ్డారు. ఈ రచయిత ఆత్మకథ పాలో కొల్హో. పాలో 1947 ఆగస్టులో రియోలో జన్మించారు. ఆయన తండ్రి పెడ్రో కీమా కొల్హో డిసౌజా ఒక ఇంజనీరు. ఆయన భార్య లిజియా ఒక ఇల్లాలు. చిన్నతనంలో పాలో ఒక కళాకారుడు కావాలని కలగన్నాడు. ఆయన మధ్యతరగతి కుటుంబం ఆయన మీద కోపగించింది. ఆడంబరం శూన్యం అయిన యూదు పాఠశాల పరిసరాలలో ఆయన తన అసలు అభిరుచిని కనుగొన్నాడు, రచయిత కావాలని. కానీ పాలో తల్లిదండ్రులు వేరే మార్గం ఎంచి ఉంచారు. ఆయనను రచనాభిమానం నుంచి దారి మళ్లించాలని వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారు అది ఒక మానసిక వ్యాధి అనుకున్నారు. 17 సంవత్సరాల వయసులో పాలో తండ్రి అతనిని మానసిక చికిత్సాలయంలో ఒకసారి కాదు 2 సార్లు చేర్పించారు. అక్కడ అతను ఎలక్ట్రిక్ షాక్ చికిత్స సహించవలసి వచ్చింది. అతను ఒక నాటక బృందంతో చేరి పాత్రికేయుడిగా పనిచేయడం మొదలుపెట్టినప్పుడు అతని తల్లిదండ్రులు మరొకసారి అతనిని ఆ మానసిక చికిత్సాలయానికి తీసుకువచ్చారు. పాలో కాలాతీత వ్యక్తిగా ఎప్పుడూ కొత్త విషయాలను వెంటాడుతూ ఉండేవాడు. 1968లో గొరిల్లా హిప్పీ ఉద్యమాలు సైనిక పరిపాలనలో ఉన్న బ్రెజిల్ను చుట్టుముట్టాయి. ఆధునిక రాజకీయాలను అభిమానించి పాలో శాంతి ప్రేమతరంలో చేరిపోయాడు. కార్లోస్ కాస్టనేడా అడుగుజాడలలో ఆధ్యాత్మిక అనుభవాలను అన్వేషిస్తూ ఆయన లాటిన్ అమెరికా అంతా తిరిగాడు. ఆయన నాటక రంగంలో పనిచేశాడు. పత్రికా రంగంలో వేలుపెట్టి 2001 అనే పేరున పత్రిక ప్రారంభించాడు. సంగీత నిర్మాత రావుల్ సిక్సాస్తో ఆయన గేయ రచయితగా చేరారు. 1973లో పాలో రావుల్ ఆల్టర్నేటివ్ సొసైటీ అనే సంస్థలో సభ్యులు అయ్యారు. ఈ సంస్థ వ్యక్తి భావప్రకటనా స్వేచ్ఛకు నిలిచింది. అక్కడ స్వేచ్ఛా స్వాతంత్ర్యాల ఉద్యమంలో వారు అనేక హాస్యవల్లరుల శ్రేణి ప్రచురించారు. ఆ సంస్థ సభ్యులను నిరోధించి నిర్బంధించారు. 2 రోజుల తర్వాత ఒక సైనిక అనుబంధ సంస్థ సభ్యులు పాలోను ఎత్తుకుపోయి చిత్రహింస పెట్టారు.
ఆ అనుభవం అతన్ని ప్రగాఢంగా కదిలించి వేసింది. 26 సంవత్సరాల వయసులో పాలో సాహసమైన జీవితానికి స్వస్తి చెప్పి సాధారణ జీవితం సాధించాలని నిశ్చయించుకున్నాడు. ఒక సంగీత పరిశ్రమలో ఎగ్జిక్యూటివ్ పనిచేశాడు. రచనా వ్యాసంగంలో వేలు పెట్టాడు. కానీ ఒక విచిత్ర నూతన వ్యక్తితో పరిచయం కలిగేంత వరకు తీవ్రమైన ప్రయత్నం ఏమీ చేయలేదు. మొదటిగా ఆ వ్యక్తి అతని మనోపథంలో దర్శనం ఇచ్చాడు. 2 నెలల తర్వాత పాలో ఆమ్స్టర్డామ్లో ఒక కేఫ్లో ఆయనను కలుసుకొన్నాడు. పాలో క్యాథలిక్ మతానికి తిరిగి వచ్చి మ్యాజిక్లో శ్రేయస్కరమైన భాగం అధ్యయనం చేయాలి అని సూచించాడు. ఆయన శాంటియాగో రహదారి మీద నడవమని పాలోను ప్రోత్సహించాడు. అది మధ్యయుగ యాత్రికుల బాట. ఆ యాత్ర పూర్తి చేసిన 1 సంవత్సరం తర్వాత 1987లో పాలో తీర్థయాత్ర ది పిలిగ్రిమేజ్ అనే పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకం ఆయన అనుభవాలను వర్ణించింది. సాధారణ వ్యక్తుల జీవితాలలో అసాధారణ అనుభవాలు కలుగుతాయి అని ఆయన కనుగొన్న రహస్యాన్ని కూడా వివరించింది. 1 సంవత్సరం తర్వాత ఆయన పూర్తిగా విభిన్నమైన రచన ఆల్కెమిస్ట్ రచించారు. అదే పరుసవేది తెలుగులో. తొలి ప్రచురణలో 900 ప్రతులు మాత్రమే అమ్ముడుపోయాయి. ప్రచురణ సంస్థ పునర్ముద్రణ చేయకూడదు అని నిశ్చయించుకున్నది. పాలో తన కళకు నీళ్లు వదలలేదు. ఆయన మరొక ప్రచురణ సంస్థను వెతికి పట్టుకున్నారు. ఆ సంస్థ మునుపటి సంస్థ కంటే పెద్దది. ఆయన రచించిన బ్రిడా పత్రిక మాధ్యమాలలో చాలా ఆసక్తి రేకెత్తించింది. అప్పుడు ఆల్కెమిస్ట్, పిలిగ్రిమేజ్ పుస్తకాలు బెస్ట్ సెల్లర్ జాబితాలలో చోటు చేసుకున్నాయి. బ్రెజిల్ సాహిత్య చరిత్రలో ఆల్కెమిస్ట్ అన్నిటినీ మించి ఎక్కువ అమ్ముడుపోయింది. పాలో కథ అంతటితో ముగింపు కాలేదు. ప్రజాహృదయాలను స్పందించేసిన అనేక ఉత్తమ రచనలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి. ఇక ఈ పుస్తకంలోని తొలి పలుకు. 1988లో మా స్వదేశం బ్రెజిల్లో పరుసవేది ది ఆల్కెమిస్ట్ ప్రచురణ అయినప్పుడు ఎవరూ గమనించలేదు. ఆ పుస్తకం విడుదల అయిన మొదటి వారం ఒక్కరు మాత్రమే ఆ పుస్తకం కొన్నారని దేశం ఈశాన్య మూలన ఉన్న ఒక పుస్తక విక్రేత నాతో చెప్పాడు. మరొక కాపీ అమ్మటానికి, అది ఆ మొదటి కాపీ కొన్న వ్యక్తికే ఆ విక్రేతకు 6 నెలలు పట్టింది. 3వ కాపీ అమ్మటానికి ఎంతకాలం పట్టిందో ఎవరికి తెలుసు? సంవత్సరం తిరిగేసరికి పరుసవేది పసచూపలేదని అందరికీ తెలిసిపోయింది. నా తొలి ప్రచురణకర్త నన్ను వదిలించుకునే ప్రయత్నంలో మా కాంట్రాక్ట్ రద్దు చేశారు. ఆ పథకంలో వాళ్ళు చేతులు దులిపేసుకొని నా పుస్తకం నా చేతికి ఇచ్చారు. అప్పుడు నా వయసు 41. దిక్కుతోచని స్థితికి చేరాను. కానీ ఆ పుస్తకం పట్ల నా విశ్వాసం సడలలేదు. నా దృక్పథం చెదరలేదు. కారణం అందులో ఉన్నది నేనే. నా మనసు, నా ఆత్మ అంతా అందులోనే ఉన్నాయి. ఆ పుస్తకం నా సజీవ జీవనానికి ప్రతికృతి. గుప్త నిధుల వేటలో రమణీయమైన అద్భుత స్థలాన్ని కలగంటూ ఒక వ్యక్తి బయలుదేరుతాడు. తను వెతుకుతున్న ఆ నిధి ఇంతకాలము తనలోనే ఉన్నదని అతడు గ్రహిస్తాడు. నేను నా ఆత్మకథనే అనుసరించాను. రాయగల శక్తి, సామర్థ్యమే నాలో ఉన్న ప్రజ్ఞ. ఈ నిధి ప్రపంచంతో పంచుకోవాలనుకున్నాను. పరుసవేదిలో నేను వ్రాసినట్లుగా మీరు ఏదైనా కావాలనుకుంటే మీకు సాయపడటానికి ఈ విశ్వం అంతా ఏకమవుతుంది. నేను ఇతర ప్రచురణకర్తల తలుపు తట్టడం ఆరంభించాను. ఒక తలుపు తెరుచుకున్నది. ఆ తలుపు వెనక మనిషి నాలోనూ నా పుస్తకంలోనూ నమ్మకం ఉంచి పరుసవేదికి మరొక అవకాశం ఇవ్వటానికి ఒప్పుకున్నారు. నోటి మాటతో నిదానంగా మొదలైన పుస్తకం అమ్మకాలు 3,000, ఆ తర్వాత 6,000, 10,000 ఒక్కొక్కటిగా సంవత్సరంలో పుంజుకున్నాయి. 8 నెలల తర్వాత స్థానిక పుస్తక దుకాణంలో ఒకరు పరుసవేది ప్రతి ఒకటి కొన్నారు. ఆయన బ్రెజిల్ దర్శించుతున్న ఒక అమెరికన్ వ్యక్తి.
ఆ పుస్తకం అనువాదం చేసి దాని ప్రచురణకు అమెరికాలో ఒక ప్రచురణకర్తను వెతికి నాకు సాయపడాలని ఆయన ఉద్దేశ్యం. దాన్ని అమెరికన్ పాఠకులకు అందించటానికి హార్పర్ కొలిన్స్ సమ్మతించారు. వారు ఎంతో ప్రచారం చేసి న్యూయార్క్ టైమ్స్ ఇంకా పలుకుబడి గల పత్రికలలో ప్రకటనలు, రేడియో, టెలివిజన్లలో ఇంటర్వ్యూలు చేసి ఆ పుస్తకం విడుదల చేశారు. కానీ బ్రెజిల్లో లాగానే అమెరికాలో కూడా నోటి మాటతోనే ప్రచారం పొంది ఆ పుస్తకం అమ్మకాలు నిదానంగా సాగాయి. అప్పుడు ఒకనాడు చేతిలో ఆ పుస్తకంతో బిల్ క్లింటన్ శ్వేతసౌధం నుంచి బయటికి వస్తున్న ఫోటో ఒకటి ప్రచురణ అయ్యింది. ఆ తర్వాత మడోనా ఆ పుస్తకాన్ని గురించి వ్యానిటీ ఫెయిర్లో ఇంతలుగా వ్రాసింది. అంతే, జీవితంలో అన్ని బాటల నుంచి రష్ లింబో, విల్ స్మిత్ నుంచి కాలేజ్ స్టూడెంట్లు, సోకర్ మామ్ల వరకు అందరూ ఆ పుస్తకాన్ని గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. పరుసవేది హఠాత్తుగా ఒక సజీవ దైవఘటన అయి కూర్చున్నది. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్స్ జాబితాలోకి ఎక్కింది. ఏ రచయితకైనా రచనా జీవనంలో అది ఒక మైలురాయి. అక్కడికి చేరటమే కాదు, అక్కడ 400 వారాలకు పైగా తిష్టవేసింది. 80కి పైగా వివిధ భాషలలోకి అనువాదం అయ్యింది. ఈనాటి రచనలలో అత్యధికంగా అనువాదం అయిన పుస్తకం. 20వ శతాబ్దంలోని 10 అత్యుత్తమ పుస్తకాలలో ఒకటిగా పేరు పొందింది. పరుసవేది ఇంత మహత్తరమైన విజయం సాధిస్తుందని నాకు తెలుసా అని చాలామంది ఇప్పటికీ అడుగుతూ ఉంటారు. తెలియదు అనేదే అందుకు జవాబు. నాకు ఊహే రాలేదు. ఎలా వస్తుంది? నేను పరుసవేది రచనకు కూర్చున్నప్పుడు నాకు తెలిసిందల్లా నా ఆంతర్యాన్ని గురించి రాయదలుచుకున్నాననే. నాలో నిక్షిప్తమై ఉన్న నిధి అన్వేషణను గురించి రాయాలనుకున్నాను. శకునాలు అంటే భగవంతుడి భాష కనుక శకునాలను అనుసరించాలని అనుకున్నాను. పరుసవేది రచన జరిగి చాలా సంవత్సరాలు అయినా అది పురావస్తుశాల సరుకు కాదు. నా మనసు, ఆత్మ వలనే అది ఈనాటికి సజీవంగా ఉన్నది. ఎందుకంటే అందులో నా మనసు, నా ఆత్మ ఉన్నాయి. నా మనసు, నా ఆత్మలే మీ మనసు, మీ ఆత్మ. మీలోని నిధులు వెతుకుతున్న శాంటియాగో మీరు. అలాగే నాలోని నిధులు వెతుకుతున్న గొర్రెల కాపరి శాంటియాగోను నేనే. ఒక మనిషి కథ ప్రతి ఒక్కరి కథ అవుతుంది. ఒక వ్యక్తి దేనిని అన్వేషించుతున్నాడో మానవాళి అంతా అదే అన్వేషించుతున్నది. కనుకనే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా పరుసవేది విభిన్న సంస్కృతుల ప్రజలలో ఐహికంగా, ఆధ్యాత్మికంగా, నిష్పక్షపాతంగా అందరిలోనూ సమానంగా ప్రతిధ్వనించుతున్నది. పరుసవేది నేను క్రమం తప్పకుండా మళ్ళీ చదువుతూ ఉంటాను. చదివిన ప్రతి ఒక్కసారి నేను అది వ్రాసినప్పుడు కలిగిన అనుభూతి చెందుతూ ఉంటాను. నా అనుభూతి ఇది. అందులో నేను నిండి ఉన్నాను. నాతో పాటు మీరు అందులో నిండి ఉన్నారు. నాకు అదే ఆనందం. నేను ఎన్నటికీ ఏకాకిని కాను అని నాకు తెలుసు. అదే నా ఆనందం. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నన్ను అర్థం చేసుకుంటారు. నా ఆత్మను అర్థం చేసుకుంటారు. అదే నాలోని ఆశకు మూలం. ఈ ప్రపంచంలో రాజకీయ ఘర్షణలు, ఆర్థిక ఘర్షణలు, సాంస్కృతిక ఘర్షణలను గురించి చదువుతున్నప్పుడు అవసరమైన వంతెనలు కట్టడం మన చేతిలో ఉన్న పని అని నాకు గుర్తు వస్తూ ఉంటుంది. నా పొరుగు వ్యక్తి నా మతాన్ని, నా రాజకీయాన్ని అర్థం చేసుకోకపోయినా నా కథ అర్థం చేసుకోగలరు. అప్పుడు ఆయన నాకు ఎన్నడూ దూరం కాలేరు. ఆ సేతువు కట్టడం నా చేతిలో ఉన్న పని. రాజీకి సదా అవకాశం ఉన్నది. ఏదో ఒకనాడు ఆయన, నేను కలిసి కూర్చొని మా ఘర్షణల చరిత్రకు భరతవాక్యం పలకగలం. అప్పుడు ఆనాడు ఆయన తన కథ నాకు చెప్తారు. నా కథ ఆయనకు నేను చెప్తాను. పాలో కొల్హో 2018. మార్గరెట్ జూల్ కోస్టా అనువాదం. ఇక ఈ పుస్తకంలో ప్రస్తావన. రసవాది ఒక పుస్తకం తీసుకున్నారు. అది ఎడారులలో ఎవరో కొన్న పుస్తకం. పేజీలు తిరగేస్తూ ఆయన నార్సిసస్ గురించిన కథ చూశారు. నార్సిసస్ ఇతిహాసం ఆయనకు తెలుసు. తన అందాన్ని చూసుకోవటానికి రోజు అతను సరస్సు ఒడ్డున కూర్చొని నీటిలోకి చూస్తూ ఉండేవాడు. తన అందంతో తన్మయుడు అయిపోయి ఒక ఉదయం అతను సరస్సులో పడి చనిపోయాడు. అతను పడిన చోట ఒక పువ్వు పూసింది. దాని పేరే నార్సిసస్.
కానీ ఈ పుస్తక రచయిత ఆ కథను అలా ముగించలేదు. ఆయన కథలో నార్సిసస్ చనిపోయినప్పుడు అడవిదేవత ప్రత్యక్షమై మంచినీటితో ఉన్న ఆ సరస్సు ప్రస్తుతం ఉప్పని కన్నీళ్ల సరస్సుగా మారిపోయిందని తెలుసుకున్నది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఆ దేవతలు అడిగారు. నేను నార్సిసస్ కోసం ఏడుస్తున్నాను సరస్సు జవాబు. నువ్వు నార్సిసస్ కోసం ఏడుస్తున్నావు అంటే ఆశ్చర్యం లేదు, వారు అన్నారు. మేమంతా అతని వెనుకనే తిరుగుతున్నా కూడా అతని అందాన్ని దగ్గరగా చూచి ఆనందించగలిగింది నువ్వు ఒక్కదానివి మాత్రమే. అంటే నార్సిసస్ అందంగా ఉండేవాడా? సరస్సు అడిగింది. ఆ విషయం నీకంటే బాగా తెలిసిన వారు ఇంకెవరు ఉన్నారు? దేవతలు ఆశ్చర్యంతో అన్నారు. అతను ప్రతిరోజు నీ ఒడ్డున కూర్చొని తన అందం చూసుకునేవాడు కదా. సరస్సు కొంచెం సేపు మౌనం దాల్చింది. చివరికి, నేను నార్సిసస్ కోసం ఏడుస్తున్న మాట నిజమే, కానీ నార్సిసస్ అంత అందంగా ఉంటారని నేను ఎన్నడూ గమనించలేదు. నా ఒడ్డున అతను తొంగి చూస్తున్న ప్రతిసారి అతని కళ్ళల్లో ప్రతిఫలిస్తున్న నా అందాన్ని చూసుకునేదాన్ని. ఎంత మంచి కథ, రసవాది ఆలోచన. క్లిఫోర్డ్ ఈ ల్యాండర్స్ అనువాదం అండి ఇది. ఈ పరుసవేది కథ అంతా కూడా ఆ ఈజిప్ట్ పిరమిడ్స్ దగ్గర ఉన్న ఎడారి ప్రాంతాల నేపథ్యంలో జరుగుతుందండి. ఇక ఈ కథలోకి మనం వెళ్ళిపోదాం. ఈ కథలో మొదటి భాగము. ఆ కుర్రవాడి పేరు శాంటియాగో. అతను తన గొర్రెల మందతో ఒక పాడుబడిన చర్చి దగ్గరికి చేరాడు. పైకప్పు చాలా కాలం క్రితమే కూలిపోయింది. ఒకనాటి పవిత్రమైన చర్చి స్థానంలో ఇప్పుడు పెద్ద రావి చెట్టు ఒకటి పెరిగింది. అప్పుడే చీకటి పడబోతున్నది. ఆ రాత్రి అక్కడే గడపాలని అతను నిర్ణయించుకున్నాడు. విరిగిపోయిన గేటులో నుంచి గొర్రెలు అన్నింటితో లోపలికి వెళ్ళాడు. రాత్రిపూట అవి మళ్ళీ బయటికి వెళ్లకుండా కొన్ని కర్రలు అడ్డం పెట్టాడు. అక్కడ తోడేళ్లు లేవు. ఒకసారి ఒక గొర్రె రాత్రిపూట తప్పించుకు వెళ్ళింది. దానిని వెతకటానికి అతను మర్నాడు రోజంతా గడపవలసి వచ్చింది. తన జాకెట్తో నేల ఊడ్చాడు. తను చదివి అప్పుడే పూర్తి చేసిన పుస్తకం ఒకటి తల కింద దిండుగా పెట్టుకొని పడుకున్నాడు. తను ఇంకా పెద్ద పుస్తకాలు చదవాలి అని తనకు తానే చెప్పుకున్నాడు. అది చదవటానికి ఎక్కువసేపు పడుతుంది. అవి పెద్ద దిండ్లుగా కూడా ఉపయోగపడతాయి. అతను మేలుకున్నప్పుడు ఇంకా చీకటిగానే ఉన్నది. సగం విరిగిన కప్పులో నుంచి నక్షత్రాలు దర్శనమిస్తున్నాయి. నేను ఇంకా కొంచెం సేపు నిద్రపోదామనుకున్నాను అని అతని ఆలోచన. ఒక వారం క్రితం వచ్చిన కలే అతనికి ఆ రాత్రి కూడా వచ్చింది. కానీ ఆ కల ముగియకుండానే అతనికి మెలకువ వచ్చింది. అతను లేచాడు. తన కొంకికర్రతో నిద్రపోతున్న గొర్రెలను లేపాడు. తను లేవగానే దాదాపు గొర్రెలు అన్నీ కదలటం మొదలుపెట్టాయని అతను గమనించాడు. తిండి నీళ్లు వెతుకుతూ 2 సంవత్సరాల నుంచి వాటితో ఊళ్ళు పట్టి తిరుగుతున్నాడు. అవి నాకు బాగా అలవాటు పడిపోయాయి. నా కార్యక్రమం వాటికి తెలుసు. తనలో తనే గొణుక్కున్నాడు. ఒక్క క్షణం ఆలోచించి దానికి విపర్యయం కూడా కావచ్చు. వాటి కార్యక్రమానికి తను అలవాటు పడిపోయాడు అని గ్రహించాడు. వాటిలో కొన్ని కొంచెం ఆలస్యంగా లేస్తాయి. ఆ కుర్రవాడు వాటిని ఒక్కొక్క దానిని పేరుతో పిలుస్తూ తన కర్రతో వాటిని పొడవసాగాడు. తను చెప్పేది ఆ గొర్రెలు అర్థం చేసుకుంటాయి అని అతని నమ్మకం. కనుక అప్పుడప్పుడు పుస్తకంలో తనకు నచ్చిన భాగాలను గట్టిగా చదివి వాటికి వినిపించేవాడు. లేకపోతే ఈ పొలాలలో గొర్రెల కాపరి ఏకాంతాన్ని గురించి, సంతోషాన్ని గురించి వాటికి చెప్పేవాడు. అప్పుడప్పుడు పల్లెటూళ్ళలో తను చూసిన విషయాలను గురించి వాటికి చెప్పేవాడు. కానీ గత కొన్ని రోజులుగా అతను వాటికి ఒకే విషయం చెబుతున్నాడు. ఒక అమ్మాయి తాము సుమారుగా 4 రోజుల్లో చేరబోయే గ్రామంలో ఉన్న వ్యాపారి కుమార్తె గురించి. ఆ ఊరికి అతను ఒక్కసారి మాత్రమే 1 సంవత్సరం క్రితం వెళ్ళాడు. ఆ వ్యాపారి ఎండు వస్తువుల దుకాణం యజమాని. మోసపోయే అవకాశం లేకుండా గొర్రెల ఉన్ని తన ఎదుటనే ఒలవాలని పట్టుబట్టేవాడు. ఆ కుర్రవాడికి ఆ దుకాణం గురించి ఒక స్నేహితుడు చెప్పాడు. కనుక అతను తన గొర్రెలను అక్కడికి తీసుకువెళ్ళాడు. వ్యాపారితో, నేను ఉన్ని అమ్ముతాను అన్నాడు ఆ కుర్రవాడు. దుకాణం రద్దీగా ఉన్నది.
మధ్యాహ్నం దాకా ఆగాలని ఆ వ్యాపారి గొర్రెల కాపరికి చెప్పాడు. ఆ కుర్రవాడు దుకాణం మెట్ల మీద కూర్చొని తన సంచిలో నుంచి ఒక పుస్తకం తీశాడు. గొర్రెల కాపర్లు చదవగలరు అని నాకు ఇంతవరకు తెలియదు. అతని వెనక నుంచి ఒక బాలిక స్వరం వినిపించింది. ఆ బాలిక ఆండలూసియా ప్రాంతానికి చెందినదని వేరే చెప్పనక్కర్లేదు. జలపాతంలాగా వెనకకు జారిపడుతున్న నల్లటి జుట్టు, లీలగా మూర్ విజేతలను గుర్తుకు తెచ్చే ఆమె కళ్ళు. మామూలుగా నేను పుస్తకాలలో కంటే నా గొర్రెల దగ్గరనే ఎక్కువ నేర్చుకుంటాను అతని జవాబు. ఆ తర్వాత వాళ్ళు ఇద్దరూ 2 గంటల సేపు మాట్లాడుకున్నారు. తను ఆ వ్యాపారస్తుడి కూతురినని అతనికి చెప్పింది. ఆ గ్రామంలో జీవితాన్ని గురించి చెప్పింది. అక్కడ ప్రతిరోజు మిగతా రోజులలాగానే ఉంటుంది. గొర్రెల కాపరి ఆండలూసియా ప్రాంత గ్రామ జీవితాన్ని గురించి ఆమెకు చెప్పాడు. తను ఎక్కడెక్కడ మకాం చేశాడో ఆ గ్రామాలను గురించి చెప్పాడు. గొర్రెలతో మాట్లాడటం కంటే అతనికి ఇది ఎంతో నచ్చింది. నువ్వు చదవటం ఎలా నేర్చుకున్నావు? మధ్యలో అమ్మాయి అడిగింది. అందరిలాగానే అతను అన్నాడు, స్కూల్లో. మరి నీకు చదవడం వస్తే గొర్రెలు ఎందుకు కాస్తున్నావు? ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తప్పించుకోవటానికి అతను ఏదో గొణిగాడు. ఆ అమ్మాయికి ఎన్నటికీ అర్థం కాదని అతనికి తెలుసు. అతను తన ప్రయాణాలను గురించి కథలు చెప్పాడు. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో భయంతో విప్పారాయి. సమయం గడుస్తూ ఉంటే అతనికి ఈ రోజు ముగియకుండా ఉంటే ఎంతో బాగుంటుంది అనిపించింది. ఆ అమ్మాయి తండ్రి బిజీగా ఉండి తనను ఇంకా 3 రోజులు కాచుకు కూర్చోమంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. అతనికి అంతకుముందు ఎన్నడూ కలగని అనుభూతి ఏదో కలుగుతున్నది. ఎప్పటికీ ఒకే చోట ఉండాలనే కోరిక కలిగింది. నల్లటి జుట్టు ఉన్న ఆ అమ్మాయితో కలిసి ఉంటే తన జీవితమే మారిపోతుంది. కానీ చివరికి ఆ వ్యాపారి రానే వచ్చాడు. 4 గొర్రెల ఊలు కత్తిరించమన్నాడు. ఆ ఊలుకు డబ్బులు ఇచ్చాడు. ఆ తర్వాత మరుసటి సంవత్సరం తిరిగి రమ్మన్నాడు. మళ్ళీ 4 రోజులలోనే అతను అదే గ్రామానికి తిరిగి వచ్చాడు. అతను ఉత్సాహంగా ఉన్నాడు, కానీ ఇరకాటంలో కూడా ఉన్నాడు. ఆ అమ్మాయి ఈ పాటికి తనను మర్చిపోయిందేమో. ఊలు అమ్ముకోవటానికి అనేక మంది గొర్రెల కాపరులు ఈ దారిన వెళుతూ ఉంటారు. పర్వాలేదు, అతను తన గొర్రెలతో అన్నాడు. ఇతర చోట్ల నాకు ఇంకా చాలామంది అమ్మాయిలు తెలుసు, కానీ పరవా ఉన్నదని అతని గుండెకు తెలుసు. నావికులలాగా లేదా ఊరూరు తిరిగి అమ్ముకుండే విక్రయదారులలాగా గొర్రెల కాపరులు కూడా ఒక ఊరికి అంటుకుపోతారు. అక్కడ వారికి లెక్కలేని తిరుగుడులోని ఆనందాన్ని మరిపింపచేసే వ్యక్తి ఎవరో ఉంటారు. తెల్లవారుతున్నది. గొర్రెల కాపరి తన గొర్రెలను సూర్యుడు ఉదయిస్తున్న దిక్కుగా తోలసాగాడు. అవి ఎప్పుడూ ఏ నిర్ణయాలు చేయనక్కర్లేదు. అది అతని ఆలోచన. కనుకనేనేమో అవి ఎప్పుడూ తనను అంటిపెట్టుకొని ఉంటాయి. వాటికి కావలసినదల్లా మేత, నీళ్లు. ఆ కుర్రవాడు ఆండలూసియాలో గడ్డి మేటలు కనుక్కోగలిగినంత కాలం అవి అతనితో స్నేహం చేస్తాయి. వాటికి అన్ని రోజులు ఒకటే. సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మధ్య సమయం అంతులేని కథలా తోస్తుంది. జీవితంలో అవి ఎన్నడూ ఒక పుస్తకం చదివి ఎరగవు. ఆ కుర్రవాడు ఇతర ఊళ్లను గురించి చెబుతుంటే వాటికి ఏమీ అర్థం కాదు. కావలసినంత తిండి, నీళ్లు దొరికితే వాటికి తృప్తి. అందుకు బదులుగా అవి తమ ఊలు, తమ సహవాసం, కొండకచో తమ మాంసము ఉదారంగా ఇస్తాయి. నేనొక రాక్షసుణ్ణి అయి వాటిని ఒకదాని తర్వాత ఒకదానిని చంపుతూ ఉంటే దాదాపు అన్నీ చనిపోయిన తర్వాతనే వాటికి ఆ విషయం తెలుస్తుంది. ఇది ఆ కుర్రవాడి ఆలోచన. వాటి పోషణకు దారి చూపుతాను కనుక అవి నన్ను నమ్ముతాయి. వాటి సహజ ప్రవృత్తిని నమ్మటం అవి మర్చిపోయాయి. తన ఆలోచనలకు ఆ కుర్రవాడికి ఆశ్చర్యం వేసింది. చర్చిలో రావి చెట్లు పెరుగుతున్నాయి. ఇక్కడ భూతాలు, పిశాచాలు ఏమైనా తిరుగుతున్నాయేమో. తనకు అదే కల రెండోసారి వచ్చింది. దానికి తోడు నమ్మకమైన తన సహచరుల మీద తనకు కోపం తెప్పిస్తుంది. గత రాత్రి భోజనంలో మిగిలిన వైన్ కొంచెం సేవించాడు. తన జాకెట్ ఒంటికి దగ్గరగా లాక్కున్నాడు. కొద్ది గంటల్లో సూర్యుడు నడినెత్తిన ఎక్కుతాడు.
అప్పుడు ఎండవేడి దుర్భరంగా ఉంటుంది. అప్పుడు తన మందను గడ్డిబీళ్ల మధ్య నడిపించలేడు. వేసవికాలం. ఆ సమయంలో స్పెయిన్ అంతా నిద్రలో ఉంటుంది. చీకటి పడే వరకు ఆ వేడి అలానే ఉంటుంది. అంతసేపు అతను తన జాకెట్ మోసుకు వెళ్ళాలి. అది మోతబరువు అని అనుకుంటూ ఉండగా తను ఆ జాకెట్టు వల్లనే తెల్లవారుజామున చలి తట్టుకోగలుగుతున్నాడు అని గుర్తుకు వచ్చింది. మార్పులకు మనం సిద్ధంగా ఉండాలి అతని ఆలోచన. తన జాకెట్ బరువు, అది ఇచ్చే వెచ్చదనానికి అతనిలో కృతజ్ఞత మెదిలింది. ఆ జాకెట్కు ఒక పరమార్థం ఉన్నది. అలాగే ఆ కుర్రవాడికి కూడా ఒక పరమార్థం ఉన్నది. అతని జీవిత పరమార్థం ప్రయాణం చేయటమే. ఆండలూసియా ప్రాంతంలో 2 సంవత్సరాలు తిరిగిన అతనికి అక్కడి గ్రామాలు అన్నీ తెలిసాయి. సామాన్యుడైన ఒక గొర్రెల కాపరి చదవటం ఎలా నేర్చుకున్నాడో ఈసారి ట్రిప్పులో ఆ అమ్మాయికి చెప్పాలని అతని ఊహ. 16 ఏళ్ల వయసు వచ్చిన దాకా అతను ఒక ఆశ్రమంలో చదువుకున్నాడు. తను ఒక ప్రీస్ట్ అయి ఒక సామాన్య రైతు కుటుంబానికి గర్వకారణం కావాలి అని తన తల్లిదండ్రుల కోరిక. ఈ గొర్రెలలాగానే కేవలం తిండి నీటి కోసం వారు చాలా కష్టపడి పనిచేశారు. తను లాటిన్, స్పానిష్, ధర్మశాస్త్రం చదివాడు. కానీ ఈ ప్రపంచాన్ని గురించి తెలుసుకోవాలి అనేది చిన్ననాటి నుంచి అతని కోరిక. దేవుడిని గురించి, మనిషి పాపాలను గురించి చదవటం కంటే ఇది అతనికి చాలా ముఖ్యంగా తోచింది. తన కుటుంబాన్ని కలుసుకున్న ఒక మధ్యాహ్నం ధైర్యం కూడగట్టుకొని తనకు ప్రీస్ట్ అవటం ఇష్టం లేదని, తను దీర్ఘయాత్రలు చేయదలుచుకున్నానని తండ్రికి చెప్పాడు. ప్రపంచం నలుదిక్కుల నుంచి జనం ఈ ఊరికి వచ్చి వెళ్లారు నాయనా, అతని తండ్రి అన్నాడు. వారు కొత్త విషయాలు ఏవో శోధించుతూ ఇక్కడికి వస్తారు. కానీ వారు వచ్చినప్పుడు ఎలా ఉన్నారో వెళ్ళేటప్పుడు కూడా అలాగే ఉన్నారు. కోట చూడటానికి వారు కొండ ఎక్కుతారు. కానీ దిగి వచ్చేసరికి ఇప్పటికంటే గతమే మేలుగా ఉండేదని వారి ఆలోచన. వారి జుట్టు ఎర్రగా ఉంటుంది, చర్మం నల్లగా ఉంటుంది. కానీ ముఖ్యంగా వారు కూడా ఇక్కడ నివసించే వారి వంటి వారే. కానీ నాకు వారు నివసించే గ్రామాలలో కోటలు చూడాలని ఉంది. ఆ కుర్రవాడు తన మనసులో మాట చెప్పాడు. వారు మన ప్రాంతం చూసినప్పుడు ఇక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది అంటారు. తండ్రి అన్నాడు. కావచ్చు, కానీ నాకు వారి ప్రాంతం, వారి జీవన విధానం చూడాలని ఉంది. కొడుకు సమాధానం. ఇక్కడికి వచ్చే వారంతా డబ్బు ఉన్నవారు, ప్రయాణాల మీద ఖర్చు పెట్టగల స్తోమత ఉన్నవారు, అతని తండ్రి అన్నారు. మనలో గొర్రెల కాపర్లు మాత్రమే ప్రయాణాలు చేస్తారు. అయితే నేను గొర్రెల కాపరి అవుతాను. అతని తండ్రి ఇంకా ఏమీ మాట్లాడలేదు. మర్నాడు ఆయన ఒక చిన్న సంచి ఇచ్చాడు. అందులో 3 స్పానిష్ బంగారు నాణాలు ఉన్నాయి. ఇవి నాకు పొలాలలో దొరికాయి. నీకు వీటిని వారసత్వంగా ఇద్దామనుకున్నాను. వీటితో గొర్రెల మందను కొనుక్కో, గడ్డి భూముల వెంట వెళ్ళు. ఏదో ఒకనాడు మన గ్రామమే అన్నింటికంటే మేలైనదని, మన ఆడవాళ్లే అందరికంటే అందమైన వాళ్ళని తెలుసుకుంటావు. ఆయన కుర్రవాడిని ఆశీర్వదించాడు. తనకు కూడా శక్తి ఉంటే ప్రయాణం చేయాలి అనే కోరిక తండ్రి కళ్ళలో ఆ కుర్రవాడు గమనించాడు. ఆ కోరిక ఆయనలో ఇంకా సజీవంగా ఉన్నది. తినడానికి ఆహారం, తాగటానికి నీటి కోసం అవస్థపడుతూ, జీవితంలో ప్రతి రాత్రి ఒకే చోట నిద్రపోతూ ఆయన తన కోరికను సమాధి చేయవలసి వచ్చింది. నింగి నేల కలిసే చోట ఆకాశం ఎర్రబారింది. హఠాత్తుగా సూర్యుడు దర్శనమిచ్చాడు. ఆ కుర్రవాడు తన తండ్రితో జరిగిన సంభాషణ నెమరువేశాడు. అతనికి సంతోషం వేసింది. అప్పటికే అతను చాలా కోటలు చూశాడు, చాలామంది స్త్రీలను కలిశాడు. కానీ తన కోసం కాచుకొని ఉన్న ఆమెతో ఎవరూ సరిపోలరు. అతని సొంతానికి ఒక జాకెట్ ఉన్నది, మారుబేరానికి అనువుగా ఒక పుస్తకం ఉన్నది, వాటికి తోడు ఒక గొర్రెల మంద ఉన్నది. కానీ అన్నింటికంటే ముఖ్యంగా తను కలగన్న జీవితం సాధించగలుగుతున్నాడు. ఈ ఆండలూసియా బీళ్లతో విసుగు పుట్టితే తన గొర్రెలను అమ్మివేసి సముద్ర ప్రయాణం చేయవచ్చు. సముద్ర ప్రయాణం చాలు అనిపించేసరికి తను ఇతర నగరాలు, ఇతర స్త్రీలు, ఆనందానికి ఇంకా అవకాశాలు తెలుసుకుంటాడు. సూర్యోదయం చూస్తూ తను అక్కడే పాఠశాలలో ఉంటే దేవుడు కనపడేవాడు కాదు అనుకున్నాడు.
వీలైనప్పుడల్లా అతను ఒక కొత్త బాటన నడిచాడు. ఆ ప్రాంతాల్లో చాలాసార్లు తిరిగినా అతను ఆ పాడుబడిన చర్చికి ఎన్నడూ రాలేదు. ఈ ప్రపంచం విశాలం, అనంతం. తన గొర్రెలను వాటి దారిన వాటిని వదిలితే తనకు కొత్త కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. విచిత్రం ఏమిటంటే ప్రతిరోజు ఒక కొత్త దారిన నడుస్తున్నట్లు వాటికి తెలియను కూడా తెలియదు. ఈ బీళ్లు కొత్తవి అని, ఋతువులు మారుతున్నాయని అవి గమనించలేదు. వాటికి కావలసినదల్లా తిండి, నీళ్లు. బహుశా మనమందరము అంతేనేమో అతనికి అనిపించింది. నేను కూడా ఆ వ్యాపారి కుమార్తెను కలుసుకున్న తర్వాత ఇతర స్త్రీలను గురించి ఆలోచించలేదు. సూర్యుడిని చూసి మధ్యాహ్నం లోపల తను తరీఫా చేరగలడు అనుకున్నాడు. అక్కడ తన పుస్తకం మార్చి మరొక భారీ పుస్తకం తీసుకుంటాడు. మదిరా పాత్ర నింపుకుంటాడు. తలపని చేయించుకొని గడ్డం చేసుకుంటాడు. ఆ అమ్మాయిని కలుసుకోవటానికి తను తయారు కావాలి. తనకంటే ముందు మరింత పెద్ద గొర్రెల మందతో మరొక గొర్రెల కాపరి వచ్చి ఆమె సాహచర్యం అడిగి ఉంటారు అనే సంభవాన్ని గురించి అతను ఆలోచించదలుచుకోలేదు. కలలు నిజం కావటమే జీవితంలో ఆసక్తికరమైన విషయం అని అతని ఆలోచన. ఒకసారి సూర్యుడు ఎక్కడ ఉన్నాడో గమనించి నడక వేగం పెంచాడు. తరీఫాలో కలలకు అర్థం చెప్పే ఒక ముసలావిడ ఉన్నది అని అతనికి హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. ఈ మొదటి ఎపిసోడును ఇక్కడితో ముగిస్తున్నానండి. శాంటియాగో ఆ ముసలావిడను కలుసుకొని ఏం తెలుసుకున్నాడో, ఆ తర్వాత ఏం జరిగింది అనేది రెండవ ఎపిసోడ్లో మనం తెలుసుకుందామండి. థ్యాంక్ యూ.